జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎమర్జెన్సీ మీటింగ్కి వెల్కమ్. వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్గా నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. నందిని టెక్స్టైల్స్ ఎండీగా అంజలిని నామినేట్ చేస్తున్నాను. మీలో ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో చెప్పండి. థ్యాంక్ యూ. మెజారిటీ ఓటింగ్ అంజలికి ఫేవర్గా వచ్చింది కాబట్టి నందిని టెక్స్టైల్స్ ఎండీగా తనని 1 second బ్రోయింగ్ లా. అంజలిని నేను అపోజ్ చేస్తున్నాను. నీ ఒక్క ఓటుతో ఇలా అపోజ్ చేస్తావు? అసలు మన కంపెనీలో బోర్డు మెంబర్ కాని అంజలిని మీరెలా ప్రమోట్ చేస్తున్నారు? తనకి ఈ కంపెనీకి ఏంటి సంబంధం? తను కూర్చోవడానికి ఈ బోర్డ్ రూమ్ లో ఒక ఎంటీ చైర్ కూడా లేదు. ఏకంగా ఎండీ చైర్లో తనని ఎలా కూర్చోపెడతారు? యాజ్ పర్ అవర్ కంపెనీ బైలాస్, బోర్డ్ మెంబర్స్, డైరెక్టర్స్ మాత్రమే కొన్ని పదవులకు అర్హులు. అంజలికి అలాంటి అర్హత ఏముంది? అలా అడిగే హక్కు నీకు మాత్రం ఏముంది? నీరజ్, మన కంపెనీ బైలాస్ నువ్వు సరిగ్గా చదివినట్లు లేదు. కంపెనీకి అగెనిస్ట్ గా ఏ డెసిషన్ తీసుకున్నా ప్రశ్నించే రైట్ ప్రతి డైరెక్టర్కి ఉంది. ఏ ఒక్క డైరెక్టర్ వ్యతిరేకించినా ఆ డెసిషన్ చెల్లదు. మన బైలాస్ లో ఆర్టికల్ 12 సెక్షన్ డిలో ఈ పాయింట్ చాలా క్లియర్గా ఉంది. బై ది వే, ఇప్పటికిప్పుడు ఈ అంజలిని బోర్డ్ డైరెక్టర్ని చేసి ఎండి పదవిని కట్టబెడదామనుకుంటున్నారేమో. అది కూడా కుదరదు. బైలాస్ ప్రకారం 9 మంది డైరెక్టర్స్ ఉన్నారు. అంతకు మించి ఏ డైరెక్టర్ని తీసుకోవడానికి వీల్లేదు. ఉన్న వాళ్ళు ఎవరూ రిజైన్ చేయలేదు అండ్ ఎక్స్పైర్ కూడా అవ్వలేదు. సో అను, Sir, I'm resigning. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.